నాయకుడు సమాజానికి ఎంతో అవసరం. ఉద్యమ నాయకుడు ముద్రగడను జనసేనలోకి స్వయంగా ఆహ్వానించేందుకు త్వరలోనే పవన్ కళ్యాణ్ కిర్లంపూడి రాక ముద్రగడను కలిసి వెల్లడించిన బోలిశెట్టి శ్రీనివాస్. మాజీ మంత్రి వర్యులు ముద్రగడ పద్మనాభం లాంటి నాయకుడు సమాజానికి ఎంతో అవసరమని, అటువంటి ముద్రగడను జనసేన పార్టీలోకి స్వయంగా ఆహ్వానించేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే కిర్లంపూడి రానున్నారని తాడేపల్లి గూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జి బోలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. మాజీ మంత్రి వర్యులు ముద్రగడ పద్మనాభం లాంటి నాయకుడు సమాజానికి ఎంతో అవసరమని, అటువంటి ముద్రగడను జనసేన పార్టీలోకి స్వయంగా ఆహ్వానించేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే కిర్లంపూడి రానున్నారని తాడేపల్లి గూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. శనివారం కిర్లంపూడిలో ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు పలువురు జనసేన పార్టీ నాయకులతో ముద్రగడను కలిసి భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యమ నాయకుడైన ముద్రగడను స్వయంగా ఆహ్వానించేందుకు కిర్లంపూడి వస్తానని తనతో పవన్ కళ్యాణ్ చెప్పారని తెలియజేశారు. ఈ నెల 20-22 తారీఖుల్లో పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి ముద్రగడను స్వయంగా పార్టీలోకి ఆహ్వానిస్తారని బోలిశెట్టి తెలియజేశారు. ముద్రగడ రాకతో జనసేన పార్టీ మరింత బలోపేతం అవడమే కాకుండా రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుతో రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. ముద్రగడపై TV9లో వైసీపీలో చేరుతున్నట్లు అవాస్తవ ప్రచారాలు చేయడం దారుణమన్నారు. గంటల తరబడి స్క్రోలింగ్. అప్పుడు పద్మనాభం గారికి ఫోన్ చేసి నాకున్న పరిచయాల్లో ఆయన అడగడం జరిగింది. అన్నయ్య గారు మీరు వెళ్ళిపోతున్నారు పార్టీలోకి ఏంటంటే, నాకు అసలు వితౌట్ మై కన్సర్న్ వాళ్ళు వేసేస్తున్నారు, నాకు అసలు సంబంధం లేదు, నేను వెళ్ళిన ఆ పార్టీలోకి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన నేను సంప్రదించిన తర్వాత ఆయన్ని ఒప్పించి పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నం నేను చేశాను. కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్ళి చెప్తే ఆయన కూడా కిర్లంపూడి వచ్చి స్వాగతం పలికి ఆయన పార్టీలో తీసుకునే కార్యక్రమం చేపడతాం. అది ఎప్పుడంటే 20 తారీఖు లోపు కానీ 23 తారీఖు కానీ జరగవచ్చు. అది ఆయన నేనే వెళ్తాను, ఆయన నేనే ఇలా ఆహ్వానిస్తాను, పెద్ద అయింది ఉద్యమ నాయకుడు ఆయన అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం, నేనే మాట్లాడింది. దీంట్లో ఎవరో చెప్పేది నేనే మాట్లాడాను, నా పేరు రాసుకోండి, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ వస్తారు, ఇక్కడికి వచ్చి ఆయన్ని జాయిన్ చేసుకుంటారు. 10 రోజుల లోపు ఏదో డేట్ అయితే ఖచ్చితంగా చెప్పలేను కానీ ఆయనకున్న పని ఒత్తిడిలో 10 రోజుల లోపు ఇక్కడికి వస్తారు సార్. ఇక్కడికి వస్తారు, కిర్లంపూడి వస్తారు, ఇక్కడికి వస్తారు, ఇంటికి వస్తారు. బాబు గారితో ఏం మాట్లాడారు సార్? స్పందించారా బాబు గారు? పద్మనాభం గారు అదే మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆయన వస్తానికి, ఆయన వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతానని చెప్పండి. ఆయన మొదటి నుంచి ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ గారు వస్తారనే ఆలోచన ఉంది అందరికీ. కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన జాయిన్ అవుతాం, అది మామూలుగా సుగమనం అయింది. ఆయన కూడా నేను జనసేన పార్టీలో చేరుతాను, నేను వైసీపీలో చేరనని కూడా చెప్పడం జరిగింది. క్లియర్గా ఆయనే చెప్పారు, మీరు కూడా రాశారు అవన్నీ. మరి నేను చెప్పడం అనవసరం, అది ఆయన స్పందించారు, వస్తాను. ఇప్పుడు ఆయన రాకతోటి మీ జనసేన పార్టీ ఎలా ఉంటుందని మీరు ఆలోచిస్తారు కదా? సార్ సైడ్ కొద్దిగా బ్యాక్. కదండి జనాలు బాగా ఎక్కువ ఉండదు. మా కార్లన్నీ పంపించేసి ప్రకాశం కొంచెం దూరంలో వచ్చాము. దేవరాయలు
అలవాదు అన్నట్టు బట్ సార్ బాబు వెళ్ళొచ్చు సార్ కూర్చోండి. అందరూ ఆ అడ్వాంటేజ్ పోతుంది ముందు. దీనివల్ల ఏం నష్టం లాభం అనేది మనం ఆలోచించకూడదు. ఒక ఉద్యమానికి నాయకుడిగా చేసిన వ్యక్తి, నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తి, ఉన్న ఆస్తి తగలబెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఎంతమంది ఉంటారు? దాంట్లో పద్మనాభం గారు ఒకడు. రాజకీయాలు చేసి డబ్బు పోగొట్టుకుంటుంటే, నిజాయితీ ఉన్నోడు డబ్బు పోగొట్టుకుంటుంటే, డబ్బు లేనివాడు గడ్డి తిని సంపాదించాడు రాజకీయాల్లో. కాబట్టి ఖచ్చితంగా తెలుసున్న వాడికి వాల్యూ ఉంటుంది. రాజకీయంలో నిజాయితీ విలువలతో కూడిన రాజకీయం చేసిన వాడికి అర్థమవుద్ది. ఇప్పుడున్న ఒక తరానికి రాజకీయానికి అర్థం అవుతుంది. రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదించడానికి అని అనుకుంటున్నారు తప్ప ప్రజలకు సేవ చేసే మోటివ్తో ఎవరు రాజకీయాలు చేయట్లేదు. కాబట్టి వాళ్ళు తెలియపోవచ్చు. ముద్రగడ పద్మనాభం గారు రావడం వల్ల నిజాయితీని గుర్తించిన ప్రతి వ్యక్తి జనసేన పార్టీకి మద్దతు పలుకుతాడని నా అభిప్రాయం. మరి ఎంతమంది జనం వస్తారో, ఎంత ఓట్లు వేస్తారో అనేది అసలు మన అన్కౌంటబుల్. ఒక బలం, ఒక కుటుంబం ఇటుపై కలిస్తే బలం ఉంటుంది కదా. ఒక కుటుంబంలో చిన్న ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సర్దవలసిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన రాక జనసేన పార్టీలోకి కూడా బలంగా ఉంటుంది. అంటే అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ గ్యాప్ ఎలా ఉందనుకోండి, వేరే పార్టీ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పద్మనాభం గారు అలా అంటారండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీదే పద్మనాభం గారు నిలబడతారని రాసిన వాళ్ళు ఒకడు. అది నిజమే కదా. ఇప్పుడు ఆయన అడిగితే నేను ఎందుకు పెడతాను, నాకు అవసరం ఏంటో ఆయన అంటాడు. కానీ దాన్ని క్లోజ్ చేయాలి మనం ఎక్కడో చోట. ఆ ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప మనం ఏదో జరిగిపోతుందని నేను అది కాదు. ఈయన రావడం, మంచి వ్యక్తి రావడం, మంచి జరుగుతుంది సమాజానికి. కానీ మా వాళ్ళు వచ్చారు, ఆయన ఖచ్చితంగా నెగ్గాలి, మంచి పొజిషన్లో ఉండాలి, పేద ప్రజలు సేవ చేయాలంటే అధికారం ఉండాలి. అధికారం ఉంటే ఖచ్చితంగా వస్తుంది. జనసేన టీడీపీ పార్టీలు రెండు కలిసినప్పుడు ఖచ్చితంగా అధికారం వస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఉంటే ఆయనకి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసి మేము అందరినీ కూడా కన్విన్స్ చేసి ఇద్దరినో దారి తీసుకొచ్చాం. ఆయన కూడా ఇక్కడ రాబోతూ ఉన్నారు. రానున్న రోజుల్లో, వారం రోజుల్లో, 15 రోజులు, 10-15 రోజుల లోపల ఆయన కిర్లంపూడి వస్తారు. ఇది ఆయన చెప్పిన మాట, నేను చెప్పాను, కళ్యాణ్ గారు స్వయంగా చెప్పిన మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.